అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి నరసింహమూర్తి గారు రచించిన నమ్మకం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రత్యూషపు వేళ. తూర్పు దిక్కు రాగరంజితమవుతోంది. చల్లటి గాలి హోరున వీస్తోంది. వీధి చావుడల పడుకున్న పరంధామయ్య ఉలిక్కి పడి లేచాడు. రాత్రంతా ఆలోచిస్తూ పడుకోవడంతో నిద్ర సరిగా పట్టలేదు. కళ్ళు నలుపుకుంటూ పక్కనుంచి లేచి కూర్చున్నాడు. దూరంగా ఆలయంలోంచి సుప్రభాతం వినిపిస్తోంది. కూర్చున్న పరంధామయ్య పక్కింటి చావడిలో ముగ్గు పెడుతున్న అరుణని చూశాడు. ఉలిక్కి పడ్డాడు. అయ్యో, ఎంత పనైపోయింది! లేస్తూనే ఇదేమిటి శకునం? భర్త పోయిన అరుణను తను చూసేశాడు. ఏం జరగబోతుందో ఏమిటో భయం వేసి మళ్లీ ముసుగు తన్ని పడుకున్నాడు. ఈ మధ్య అన్నీ చెడు వార్తలే. ఇంకేం జరగబోతుంది? రాబోయే ఇంకో చెడికిది సంకేతమా? అదంతా ఓ లోగిలే. అన్ని ఇల్లు కలిసే ఉంటాయి. పరంధామయ్య పక్కిల్లు రాఘవరావు గారిది. ఆయనేమో కలెక్టర్ ఆఫీసులో గుమస్తా. సంవత్సరం క్రితమే మిలిటరీలో పనిచేస్తున్న అతని కొడుకు కాశ్మీర్లో తీవ్రవాదుల ఎదురుకాల్పుల్లో మరణించాడు. అప్పటికి సంవత్సరం క్రితం పెళ్లైన అతని భార్య నిండు గర్భవతి. భర్త చనిపోయిన తర్వాత పుట్టెడు దుఃఖంలో అత్తింట్లోనే ఉంటుంది. సాధారణంగా ఎవరికీ కనిపించదు. ఈ రోజు తను ఆరబయట పడుకోవడం వల్ల ఇది జరిగింది. తన కూతురి వయసు ఆమెది. ఆమె పుట్టుడు దుఃఖంతో ఉంటే ఈ తప్పుడు ఆలోచన ఏమిటి? తను టీచర్ అయి ఉండి ఇటువంటి మూఢనమ్మకాన్ని నమ్మచ్చా? ఎంత తప్పు! పరంధామయ్య ఆలోచనలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అన్యమనస్కంగా పక్కమేంచి లేచాడు. కాలకృత్యాలు ముగించుకున్న తర్వాత భార్య సుందరమ్మ కాఫీ తెచ్చిచ్చింది. తాగుతూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎన్ని సమస్యలు! ఈ రోజు ఏం జరగబోతుందో? పరంధామయ్య టీచరుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. చిన్న సంసారం, కూతురు, కొడుకు, అనకువగల భార్య. క్రితం సంవత్సరమే కూతురికి పెళ్లి చేశాడు. కొడుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏజ్ బార్ కావస్తున్నా సరైన ఉద్యోగం రాలేదు. ఈసారి లాస్ట్ అటెంప్ట్ కి సివిల్ సర్వీసెస్ రాశాడు. రిటర్న్ లో పాస్ అయి వైవాకి వెళ్ళొచ్చాడు. ఈసారిగాని సెలెక్ట్ కాకపోతే ఇంకంతే, మరి ఛాన్స్ లేదు. కూతురు సావిత్రి గురించే బాధంతా. ఈ మధ్యనే ఆమె సంసారంలో కలతలొచ్చి పడ్డాయి. అబ్బాయి ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మొదట్లో కాపురం సాఫీగానే సాగింది. కానీ ఈ మధ్యనే అల్లుడికి అతను పనిచేసే ఆఫీస్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక అమ్మాయితో సంబంధం ఏర్పడిందట. అప్పటి నుంచి కలతలు మొదలయ్యాయి. చీటికి మాటికి గొడవలు. ఈ మధ్యనే పురిటికొచ్చింది. మగపిల్లవాణ్ణి కన్నది. మళ్ళీ అప్పుడు ఏడుస్తూ చెప్పింది. అతనేమో తనకి విడాకులిచ్చి ఆ అమ్మాయిని పెళ్లాడతాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూతురి కాపురం ఇలా కూలిపోవాల్సిందేనా? ఆమె పరిస్థితి చూసి పరంధామయ్య మౌనంగా రోధించాడు. అల్లుడిని కలిసి మాట్లాడాడు. అల్లుడు కరాఖండిగా చెప్పాడు. మీ అమ్మాయికి నాకు ఇక నప్పదండి, విడాకులు తప్పవు అని. దానికి చెప్పిన కారణం అతి చిన్నది. ఆమె తనకు ఏ విషయంలోనూ సహకరించడం లేదని. కాని తనకు తెలుసు అది కరెక్ట్ కారణం కాదని. కూతురు మౌనంగా ఏడుస్తుంటే మనసు తరుక్కుపోతోంది. ఇలా ఉండగా నెల రోజుల క్రితం పిడుగులా వచ్చింది ఉత్తరం. అది అల్లుడు కూతురికి పంపిన విడాకుల పత్రం. పులి మీద పుట్రలా ఇంటి గొడవ ఒకటి. తనున్న ఇల్లు తాత ముత్తాతల నాటిది. తను వాళ్లకి ఒక్కడే కొడుకు కావడం వల్ల తను అనుభవిస్తున్నాడు. కాని 3 ఏళ్ల క్రితం అతని చిన్నాన్న కొడుకు దావా వేశాడు, ఆ ఇంట్లో తనకు వాటా వస్తుంది అని. 3 సంవత్సరాలైంది కేసు కోర్టులో నలుగుతోంది. ఈ రోజు ఫైనల్ హీరింగ్. ఏం జరుగుతుందో? తీర్పు ఎగనెస్ట్ గా వస్తే ఇక అద్దింట్లో ఉండాలి. ఆలోచనలోంచి తేరుకున్నాడు. స్నానాదులు, పూజానంతరం టిఫిన్ ముగించి స్కూల్కి బయలుదేరాడు. అన్యమనస్కంగా మోపెడ్ స్టార్ట్ చేసి లేట్ అయిందని స్పీడ్గా పోనిచ్చాడు. విపరీతమైన ట్రాఫిక్, తీవ్రమైన ఎండ కూడా తోడు కావటంతో డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ కష్టమైపోతోంది. దానికి తోడు ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఈలోగా పెద్ద హారన్తో సిటీ బస్ అతన్ని రాసుకుంటూ వెళ్ళిపోయింది. దాన్ని తప్పించాలని పక్కకు వెళ్లటంతో ఎదురుగా వస్తున్న ఆటోను చూడలేదు. లక్కీగా ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో ముప్పు తప్పింది. బండి పక్కకి పడిపోవటంతో కాళ్లకి కొద్దిగా గాయాలయ్యాయి. జనం మూగారు. అందులో కొందరు పరంధామయ్యని పోల్చి హాస్పిటల్కు తీసుకెళ్లి కట్లు కట్టించారు. తర్వాత స్కూల్కి చేరుకునేసరికి 1 గంట ఆలస్యమైంది. పరంధామయ్య మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. ఈ రోజు ఎంతటి గండం తప్పింది? బహుశా దీనికి కారణం ఆమె ముఖం చూడటమేనా? ఎంత కాదనుకున్న ఆలోచనలన్నీ అటువైపే ముసురుకుంటున్నాయి.
సరిగ్గా 12 గంటలయ్యేసరికి కొడుకు రాము రొప్పుతూ స్కూల్కొచ్చాడు. గాబరాగా ఉన్న కొడుకును చూసి ఏమైందని అడిగాడు. ఏం లేదు నాన్న, అక్కయ్య నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. ఇంజెక్షన్ చేశాడు. ఇప్పుడెలా ఉంది? ఆదుర్దాగా అడిగాడు. ఇప్పుడు బాగానే ఉంది నాన్న, ఈ మందులు కొనమన్నారు డాక్టర్ అని చీటీ ఒకటి ఇచ్చాడు. అది చదివి జోబులోంచి డబ్బు తీసిచ్చి అన్నాడు, ఇది కొనుక్కుని ఇంటికి వెళ్ళు, అక్కని రెస్ట్ తీసుకోమని చెప్పు, నేను స్కూల్ అవగానే వచ్చేస్తాను అని చెప్పాడు. కొడుకు వెళ్లగానే పరంధామయ్య కాళ్లలో వణుకు మొదలైంది. ఒక్కొక్కటి జరుగుతున్న సంఘటనలు చూసి అతను బెదిరిపోయాడు. ఇంకేం జరగబోతుందో? స్కూల్లో పాఠం చెబుతున్నాడే గాని ఆలోచనలన్నీ ఉదయం జరిగిన సంఘటన మీదే. ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. ఏం జరగబోతుందో ఈరోజు? రోజంతా అవే ఆలోచనలు, భయం గొలిపే ఆలోచనలు. అనుక్షణం దేవుడికి మొక్కుతూనే ఉన్నాడు ఈరోజు ఏం జరగకూడదు అని. మధ్యాహ్నం స్కూల్లో భోజనం చేస్తుండగా పోస్ట్ మ్యాన్ రిజిస్టర్డ్ కవర్ తెచ్చి ఇచ్చాడు. పరంధామయ్య సంతకాలు చేసి అందుకున్నాడు. దాని అడ్రస్ చూడగానే విప్పి చదవడానికి అతనికి ధైర్యం చాలలేదు. అది అల్లుడి దగ్గర నుంచి. బహుశా విడాకులకి తాము సమాధానం ఇవ్వలేనందుకు కోర్టు విడాకులు మంజూరు చేసిన ఉత్తరమేమో. ఇది చదివే ధైర్యం తనకు లేదు. అందుకే ఆ కవర్ తెరవలేదు. కోర్టులో ఈ పాటికి జడ్జిమెంట్ పూర్తయిపోయి ఉంటుంది. లాయర్ నుంచి ఫోన్ రాలేదు. అంటే బహుశా కేసు ఓడిపోయామేమో. భగవాన్, నీదే భారం. ఇంట్లోకి ప్రవేశించేసరికి వాతావరణం గంభీరంగా ఉంది. కొద్దిసేపటికి కూతురొచ్చి కాఫీ ఇచ్చింది. త్రాగిన తర్వాత వణుకుతూ కవర్ విప్పాడు. అది అల్లుడు రాసిన ఉత్తరం. ప్రియమైన మామగారికి, మీ అల్లుడు నమస్కరించి వ్రాయినది. తెలుసో తెలియకో నేను ఆమె వ్యామోహంలో పడ్డాను. నిజం చెప్పాలంటే నేను డబ్బు మీద ఆశతోనే ఆమెకు దగ్గరయ్యాను. ఆమె మంచి పొజిషన్లో ఉంది. అందుకనే ఆమెను పెళ్లాడితే మాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అనుకున్నాను. దానికి మా కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభించింది. అంతే, ఆ క్షణం నుంచి మీ అమ్మాయిని ఎన్ని బాధలు పెట్టామో నాకే తెలీదు. దేవతలాంటి ఆమెను నేనెంత బాధ పెట్టాను. సీత, సావిత్రిలా ఆమె అవన్నీ ఓర్చింది. అసలు విషయానికొస్తే మా విడాకుల సంగతి మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి తెలిసింది. నన్ను తన ఇంటికి రమ్మన్నాడు. ఆ మర్నాడు వెళ్ళాను. ఆయన తన స్కూల్ గ్రూప్ ఫోటో చూపించాడు. అందులో వాళ్ళ హెడ్ మాస్టర్ మీరే. అప్పుడు చెప్పటం మొదలుపెట్టాడు మీ వ్యక్తిత్వం గురించి, మీ గొప్పదనం గురించి. అటువంటి తన గురువు కూతురికి అన్యాయం చేస్తే ఊరుకోనన్నాడు. మా ఇద్దరిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తానన్నాడు. మీ వంటి మామగారు దొరకటం, అతని కూతురు భార్యగా రావటం ఎంతో అదృష్టమని చెప్పి నేను చేసింది ఎంత పెద్ద తప్పో వివరించి చెప్పాడు. నేను చేసింది ఎంత పొరపాటో నాకు అర్థమైంది. మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నేను ఎల్లుండి వస్తున్నాను. బారసాలకి ముహూర్తం పెట్టండి. సావిత్రిని నన్ను క్షమించమని చెప్పండి. జీవితంలో ఇటువంటి తప్పులు ఇంకెన్నడూ చెయ్యను. మీ అల్లుడు రంగారావు. అంతా నిశ్శబ్దం. సూది పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం. సుదీర్ఘమైన ఉత్తరం చదివిన తరువాత పరంధామయ్య మనసు గాలిలో తేలిపోసాగింది. ఎంతటి శుభవార్త! అంతే ఉద్వేగంతో అమ్మా అని అరిచాడు. కూతురు పరిగెత్తుకొచ్చింది. ఆమెకి ఆ ఉత్తరం ఇచ్చాడు. ఆమె చదువుతూ ఇంట్లోకి పరిగెత్తింది. ఇక ఇంట్లో సందడే సందడే. పరంధామయ్య ఆలోచిస్తున్నాడు. నేను తలచిందేమిటి? జరిగిందేమిటి? ఎంత తప్పుగా ఊహించాను? అరగంట తర్వాత ఫోన్ మ్రోగింది. రామం వెళ్లి మాట్లాడసాగాడు. అతను థ్యాంక్ యూ అనడం వినిపిస్తోంది. 2 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టి, నాన్నగారు, నేను సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యాను. మా ఫ్రెండ్ రాజు చెప్పాడు. ఇప్పుడు నేను ఇంటర్నెట్కి వెళ్ళి చూసుకుంటాను అంటూ ఉద్వేగంతో బయటికెళ్లిపోయాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన పరంధామయ్యకు పక్కింటి రాఘవరావు గారి కోడలు అరుణ, ఆమె దీనమైన ముఖం కనిపిస్తోంది. తన అనుమానాలు తనను వెక్కిరిస్తున్నట్లుగా ఫీల్ అయ్యాడు పరంధామయ్య. ఇంతలో ఫోన్ మ్రోగింది. అది తమ లాయర్ది. హలో పరంధామయ్య గారు, నేనండి, రామయ్య పంతుల్ని. మనం కేసు గెలిచాం. మీరింక నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకెలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావటం లేదు సార్. ఇందులో కృతజ్ఞత ఏముంది సార్? ఆస్తి మీది, అన్యాయంగా సంపాదించింది కాదు. న్యాయం గెలిచింది. వీలైతే రేపొకసారి రండి, ఆ కాగితాలు అవి తీసుకెళ్దురు గాని అన్నాడు లాయరు. అలాగే సార్ అని ఆనందంతో తబ్బిబ్బై భార్యను పిల్లల్ని పిలిచి చెప్పాడు. ఈలోగా పరంధామయ్య స్కూల్లోనే పనిచేస్తున్న టీచర్లందరూ ఇంటికొచ్చారు. ఎందుకొచ్చారో? బహుశా పిల్లాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినందుకు కంగ్రాట్స్ చెప్దామని వచ్చారా? ఆలోచిస్తుండగానే అభినందనలు వెల్లువ మొదలైంది.
సైన్స్ టీచర్ స్వీట్స్ తీసి నోట్లో పెట్టాడు. సార్, మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ టీచర్ అవార్డు వచ్చింది. ఇంకో గంట దాకా తెలిసిన వారందరూ వస్తూనే ఉన్నారు, అభినందనలు చెబుతూనే ఉన్నారు. 2 గంటల తర్వాత భోజనాల అనంతరం పరందామయ్య ఆరుబయట వెన్నెల్లో మంచం మీద కూర్చొని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కొబ్బరాకుల సందుల్లోంచి వెన్నెల కిరణాలు పడుతున్నాయి. చల్లని గాలి వీస్తోంది. తను ఎంత తప్పుగా ఆలోచించాడు. వెంటనే భార్యను పిలిచి తన సంఘర్షణ వివరించాడు. వారం రోజుల తర్వాత ఆ రోజు పరందామయ్య ఇంట్లో బారసాల. అల్లుడి తరపు వారందరూ వచ్చారు. నామకరణోత్సవం జరిగింది. ఆనందంగా ఆ కార్యక్రమం జరుగుతోంది. పరంధామయ్య వాకిట్లోంచి చూస్తున్నాడు. కూతురు పక్కింటి అరుణకు చీర తాంబూలం ఇస్తోంది. ఆమె అందుకుంటూ పిల్లాన్ని ముద్దు పెట్టుకుంటుంది. నవ్వుతూ ఏదో చెబుతోంది. కూతురు, భార్య అందరూ సంతోషంగా నవ్వుతున్నారు. ఆ దృశ్యం చూసిన పరంధామయ్య మనసు నెమ్మదించింది. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.